నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓటు హక్కు వినియోగించుకోవడానికి గుర్తింపు కార్డులో ఒకటి ఆధార్ కార్డు ఉంది, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ గుర్తింపు కార్డు, ప్రభుత్వ రంగ సంస్థల గుర్తింపు కార్డు, పాన్ కార్డు, ఎన్పిఆర్ స్మార్ట్ కార్డు, ఎంఎన్ఆర్ఈజిఏ కార్డు, ఆరోగ్య బీమా పథకం కార్డు, పింఛన్ కార్డు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఎస్సీ ఎస్టీ బీసీల ధృవపత్రాలు, స్వతంత్ర సమరయోధుల గుర్తింపు కార్డు, ఆయుధ లైసెన్సులు, వికలాంగుల కార్డులు, ఎంపీల గుర్తింపు కార్డు, పట్టాదారుల పాస్ పుస్తకాలు, వీటిలో ఒకటి తీసుకొచ్చినా ఓటు వేయచ్చు. వాతావరణం శాంతియుతంగా ఉంది సార్, మంచిగానే ఉంది. 777 ఓట్లు ఉన్నాయి సార్. ఇంతవరకు 280 దాకా అయినాయి సార్. ఎందుకంటే చలికాలంలో చాలా మంది కూడిక జరుగుతుంది. ఫస్ట్ సెషన్ కంటే సెకండ్ సెషన్లో కొద్దిగా ఎక్కువ పోలింగ్ అయింది సార్. 7 గంటలకు స్టార్ట్ చేశాం సార్, 1 o'clock క్లోజ్ అవుతుంది సార్. 2 గంటల తర్వాత ఓటు అది కౌంటింగ్ అవుతుంది. కౌంటింగ్ అయిన తర్వాత ఆ టైం చూసి అంటే కంప్లీట్ అయిన తర్వాత ప్రకటిస్తాం సార్. ఏర్పాట్లు అయినాయి సార్, అన్ని ఏర్పాట్లు చేశాం సార్. అది కౌంటింగ్ అయిన తర్వాత మాకు మా ఆర్ఓ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అక్కడ నుంచి మాకు పర్మిషన్ వచ్చిన తర్వాత దాన్ని డిక్లేర్ చేస్తాం. వాళ్ళందరినీ గెలిచిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి పర్మిషన్ వచ్చిన తర్వాత వాటిని మేము డిక్లేర్ చేస్తాం సార్. నాది ఇది ఫస్ట్ టైం ఓటు రైట్ వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అని అంటే మన సమాజానికి ఎలా అభివృద్ధి చెందుకోవాలి అని చెప్పేసి మన ఓటు రైట్ మనకుంటే మంచి వారిని ఎన్నుకోవచ్చు. దానివల్ల మన ఊరు మన సమాజం బాగుపడుతుంది. అందుకోసము నాకు నచ్చిన వారికి అంటే ఈ సమాజానికి మంచి చేసే వారికి నేను ఓటు చేశాను. నాకు సర్పంచ్కి చేయడం ఇదే మొదటిసారి. నాకు ఓటుకు వచ్చింది కానీ ఫస్ట్ టైం సర్పంచ్కి వేస్తున్నా. ఇంతకుముందు ఎమ్మెల్యేలకు 2 times వేసిన, కానీ ఎవరు గెలుస్తారో అనేది ఒక టెన్షన్ నాకు కూడా ఉంది. ఎందుకంటే విలేజ్ని అభివృద్ధి చేయడానికి ఒక మంచి వ్యక్తి కోసం నేనైతే ఒక మంచి వ్యక్తికి వేసిన. మరి ఏమవుతుందో చూడాలి. ఇక ఎఫెక్ట్ అంటే ఎట్లా అంటే ఓలా గెలుపు కోసం వాళ్ళు బాగా ఖర్చు పెట్టారు, కానీ అదృష్టం కూడా కొంచెం ఉండాలి. పైసలు కాదు, అదృష్టం కూడా కొంచెం ఉండాలి. దాని మీదకి వెళ్ళి కూడా నడుస్తుంది. 99% పైసలు ఖర్చు పెట్టినా కానీ 1% అన్న అదృష్టం ఉండాలి. నా చేతికైతే డబ్బులు ఏం రాలేదు. నేను కూడా ఎమ్మెల్యేలకు తిరిగిన ఎమ్మెల్యేలకు నేను కూడా అప్పుడు డబ్బులు అవి నేను చేసిన అవన్నీ నా చేతికి అయితే ఏం రాలేదు. కానీ నేను నాకు నచ్చిన వ్యక్తి చూద్దాం, మరి ఒకసారి అవకాశం ఇద్దామని నేను ఒక కొత్త వ్యక్తి కోసం నేను వేసిన. ఏమవుతుందో మరి సేవ చేస్తాడనే నమ్మకంతో మేమైతే వేసినాం. మరి చూడాలి ఏమవుతుందో, ఎవరు గెలుస్తారో ఏందనేది కొంచెం చూడాలి. పైసలు అవసరం లేదు సార్, మనిషి అవసరం అంతే. మనుషులు నాకు పని చేసేటోళ్ళు కావాలి. నాకు వ్యవసాయదాన్ని, నాకేం రాజకీయం కాదు. నాకు 20 ఎకరాలు ఉంది, నాకు పని చేసేటోళ్ళు కావాలి. ఈడైతే అబద్ధం ఎందుకు, నేను అంత ఐడియా లేదు. కానీ మా రాజిరెడ్డి దొరుకున్న పర్సన్ చేస్తున్నా. ఇక్కడ ఏం లొల్లి ప్రశాంతం అయిపోతా అనంతగిరి, ఏం లొల్లి జరిగాయి. ఊళ్ళో కోలాపులు అలా పెట్టినట్టు కానీ నేను లేను అప్పటికి. మంచి ఏర్పాట్లు, నీళ్లు వీళ్ళు డాక్టర్ అంత వసతులు మంచిగా చేసిరా అంతా చేస్తారు. నమస్కారం, నా పేరు సాయి నిఖిల్ గౌడ్. నౌపేట్ మండల్ ధర్మారం గ్రామంలో ఈరోజు ఓటింగ్ జరుగుతుంది. దాదాపు ఓటింగ్ అనేది మార్నింగ్ నుంచి దాదాపు ఇప్పటికి 80% కంప్లీట్ అయింది. గతంలో ఏదైతే యువత వెనుకకుందో ఇప్పుడు కొంచెం యువత అనేది కొంచెం ముందుకు వచ్చి ఓటింగ్స్ కోసం, డెవలప్మెంట్ కోసం ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా యథావిధిగా కాకుండా ఈసారి కొంచెం మొబైల్స్ అలో లేకుండా కొంచెం చుట్టుపక్కల కానీ ఏదైనా కానీ పోలీస్ సిబ్బంది కానీ ఏదైనా కానీ ఏర్పాట్లు అనేవి బాగానే జరుగుతున్నాయి.